ఉండేటువంటి వాడు మూలం కాబట్టి ఒక సందర్భమున బ్రహ్మ తర్వాత విష్ణువు వారిద్దరిలో ఎవరు గొప్ప అని వాళ్ళిద్దరికి ఒక అభేదం వస్తుందట. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటారు. వాస్తవానికి వారిద్దరూ తండ్రి కొడుకులు ఒక యుగంలో. అంటే యుగాలు అనేవి మారుతూ ఉంటాయి. మనకి ఈ సంవత్సరం 26 తర్వాత 27వ సంవత్సరం ఎలా వస్తుందో అలా యుగాలు మారుతూ ఉంటాయి. ఒక యుగం ఆరంభం కాకముందు బ్రహ్మదేవుడు విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారట. సరే మన ఇద్దరిలో వెళ్ళి పరమేశ్వరుని అడుగుదాం. పెద్దవారు ఆయన అడిగిన తర్వాత ఆయన చెప్తారు మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. అంటే సరే ఇద్దరు కూడా పరమేశ్వరుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని ఆయన అడిగితే, నేను నా ఆది ఎక్కడుంది, నా మూలం ఎక్కడుంది అంటే నువ్వు పైకి వెళ్ళు అని బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని నువ్వు కిందికి వెళ్ళు, నేను ఎక్కడ మొదలయ్యానో ఎవరు కనుక్కుంటే, నేను ఎక్కడ అంతమయ్యానో ఎవరు కనుక్కుంటే వాళ్ళు గొప్ప అని చెప్పారట పరమేశ్వరుడు. సరే వెంటనే విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి ఆయన బయలుదేరి కిందికి వస్తున్నాడు. శివుడు మూలం ఎక్కడ కనుక్కుందో, శివుడు ఎక్కడ ప్రారంభమయ్యాడా అని భూమి దగ్గరికి వచ్చాడు. భూమి లోపలికి వరాహ అవతారం ఎత్తాడు, తన్నుకుంటూ వెళుతున్నాడు. కానీ పరమేశ్వరుడు యొక్క ప్రారంభం ఎక్కడా కనపడలేదట. బ్రహ్మదేవుడు పైకి వెళుతూనే ఉన్నాడు. కొన్ని యుగాలు దాటిపోయింది. ఆయనకు ఎక్కడ కూడా అంతం కనపడలేదట. సరే ఆయన ఏమనుకున్నాడంటే, సరే విష్ణుమూర్తి ఎక్కడో ఒకటి కనిపించి ఉంటుంది, నాకు కూడా కనిపించేది అని చెప్పితే బాగుంటుంది, లేదో నేను ఓడిపోతానని భావం చేసి సరే నాకు కనిపించింది అని చెప్తాం అనుకున్నాడు. కానీ సాక్ష్యం ఏమన్నా కావాలి కదా అని గోమాత ఉందట అక్కడ. గోమాతను నేను చూశానని చెప్పు, నీకు చాలా వరాలు ఇస్తాను. సరే ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా చూశానని చెప్పమంటే కాదు అది అనలేదు. సరే చెప్తానులే అని చెప్పని అంది. సరే కిందికి వచ్చారు. పరమేశ్వరుడి దగ్గరికి కొంతకాలం తర్వాత బయటకు వచ్చాడు. విష్ణుమూర్తి నాకేం కనపడలేదు అన్నాడు. అయిపోయింది. బ్రహ్మదేవుడు మాత్రం నేను చూశాను అనేటప్పటికీ కారణం సాక్ష్యం గోమాత ఆవును చూడంటే ఆవు తల ఊపిందట. తోకతో మాత్రం సరే ఎప్పుడు ఊపేటిగా అడ్డంగా ఊపిందట. వెంటనే పరమేశ్వరుడు కోపం వచ్చి అబద్ధాలు చెప్తావా అని బ్రహ్మదేవుడు ఏ నోటితో చెప్పాడో దాన్ని ఆయన యొక్క శిరస్సును ఖండింపజేశాడు. తర్వాత ఆవుని నువ్వు ముఖంతో అబద్ధం ఆడావు, పృష్ఠంతో అంటే తోకతోటి నిజం చెప్పేవాడు, నీ పృష్ఠభాగం మాత్రమే పనికొస్తుంది. అందుకని ఆవుకు మనం ముఖ భాగంలో ఎవరం పూజ చేయం, కేవలం వెనక వైపు మాత్రం పూజ చేస్తాం. సాక్షాత్తు మనం ఎంతో కోరుకునే లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవుడు డబ్బని అనుకుంటాం, డబ్బు కాదు. లక్ష్మి అంటే సౌభాగ్యం. నిండుగా ఆడవాళ్ళు గుట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని కూడా దాని సౌభాగ్యం లక్ష్మీదేవి అంటారు. ఆ లక్ష్మి అంతా కూడా ఆవు పృష్ఠం అంటే ఆవు పేడలో ఉంటుందట. అందుకని పూర్వం ఇంటి బయట ఆవు పేడతో చక్కగా అలుక్కునేవారు, ఇంటికి లక్ష్మీదేవి రావాలని చెప్పిన. ఆ ఆవు పేడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట. అందుకనే ఆ లింగాకారం ఎప్పుడైతే విష్ణువు బ్రహ్మ మాట్లాడుకున్నారో వాళ్ళ ద్వారా తెలియలేదో శివుడు ఎప్పుడైతే ఆ లింగాకారంలో జరిగిందో దాన్నే లింగోద్భవకాలం అంటారు. సరేనా? ఆ రోజే ఈ మహారోజు అనమాట. అందరూ పెద్దవాళ్ళందరూ అర్ధరాత్రి 12 నుంచి మెలుకొని ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ సందర్భంగా అభిషేకం చేసుకుంటున్నాం. పాలు, ఆ తర్వాత నీళ్లు, ఒకరు పాలు